కాసేపట్లో దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి చాలా పగడ్బందీగా నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. నీట్ రీ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ రీ ఎగ్జామ్ రాయనున్నారు. దివ్యాంగులైన అభ్యర్థులకు 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతించింది ఎన్టీఏ. అభ్యర్థులు 1:30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలని, ఖచ్చితంగా 1:30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలకు అనుమతించబోరని పేర్కొంది. పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్షల మంది సేవలను వినియోగించుకుంటున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్లతో అనుసంధానమై ఉండే సీసీటీవీ నిఘా, ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ, పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల దగ్గర హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై ఓ కన్నేసి ఉంచామని, కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి కాని పక్షంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోని సూపరింటెండెంట్ దగ్గర ఉండే ఫార్మాట్లో స్వయం ధృవీకరణ పత్రంపై సంతకం చేస్తే సరిపోతుందని ఎన్టీఏ తెలిపింది. ఇక నీట్ రీ ఎగ్జామ్ కు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాట్లపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, మరికొద్ది సేపట్లో గేట్లు క్లోజ్ చేయనున్నారు. 1:30కు సక్రమంగా వాటిని గేట్లన్నింటినీ కూడా క్లోజ్ చేయనున్నారు. 2 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకే చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. మిగిలినటువంటి వాళ్ళు వచ్చి వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఏ అంశాలను కూడా లోపలికి రానివ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో అయితే వాటర్ బాటిల్స్ని కూడా లోపలికి తీసుకెళ్ళనివ్వటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ అంశాలు సెల్ ఫోన్ కానీ, అదేవిధంగా ఇయర్ బాడ్స్ కానీ, ఆ విధమైనటువంటి టచ్ పెన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా లోపలికి తీసుకెళ్లకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి మనం చూస్తే మొదట్లో ఇక్కడ చెక్ చేస్తున్నారు, అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత లోపలికి పంపుతున్నారు. లోపల మరొక దశ చెకింగ్ జరుగుతుంది. అక్కడ ఉండేటువంటి అభ్యర్థులను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళని లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. నిజాం కాలేజ్ సెంటర్ వద్ద మనం ఉన్న ఇక్కడ 720 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. అందుకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా జరిగేటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి గతంలో జరిగినటువంటి లోపాలను పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంది. మొత్తం దేశవ్యాప్తంగా 22 లక్షల మంది పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలో 73,000 మంది ఈ పరీక్షను రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో మొత్తం ఈ గేట్లు క్లోజ్ చేయనున్నారు. దాంతో ఎలాంటి అంటే ఎవరికి కూడా లోపలికి అనుమతించరు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించరు. అందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. 2 గంటల నుంచి దాదాపు 5 గంటల 15 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, అదేవిధంగా ప్రామాణిక వైకల్యం గలటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 6 గంటల 20 నిమిషాల వరకు ఎగ్జామ్లో ఉంచేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఈ మాల్ ప్రాక్టీసింగ్ నేపథ్యంలో మొత్తం కూడా ప్రతి గదిలో 2 ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఆ పరీక్షా విధానాన్ని పరిశీలించనున్నారు. అయితే ఈరోజు మనం చూస్తే 11 గంటల నుంచే ఎగ్జామ్ హాల్లోకి వీళ్ళందరినీ అనుమతించడంతో చాలామంది ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూస్తే మరికొద్ది సేపట్లోనే ఈ గేట్లు అన్నీ కూడా క్లోజ్ చేయనున్నారు. మొత్తంగా మనం దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 22,70,000 మంది పైగా ఈ పరీక్షను రాస్తున్నారు. మొత్తం 551 నగరాల్లో దేశంలో జరుగుతుండగా మరొక 14 సిటీల్లో ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో కూడా ఈ పరీక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 5,440 పరీక్షా కేంద్రాలు ఉండగా ఇందులో 95,000 రూమ్స్లలో ఈ సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ పరీక్ష కోసం సీసీ కెమెరాలను కూడా 1,38,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈసారి పెన్ అండ్ పేపర్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ పరీక్ష కారణంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి జామర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. లోపల బయట
నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనం చూసాం. గతంలో జరిగినటువంటి ఈ పరీక్ష నేపథ్యంలో, నీట్ పరీక్ష నేపథ్యంలో ఈ మాల్ ప్రాక్టీస్ జరగడం, అదేవిధంగా రీ ఎగ్జామ్స్ జరిగినటువంటి పేపర్ లీకేజ్, ఈ నేపథ్యంలోనే చాలామంది చనిపోయారు విద్యార్థులు. దాదాపు 12 నుంచి 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనల అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లను అయితే ఎన్టీఏ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో 1:30కు గేట్ క్లోజ్ కానుంది. 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.